అన్నా లెజినోవా గారు, పవన్ కళ్యాణ్ గారి భార్య, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆమె భార్యగా ఉన్నారు. ఎక్కడో రష్యా దేశంలో పుట్టి మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో, ముఖ్యంగా మన సంస్కృతి, మన హిందూ ధర్మాన్ని ఇంత గొప్పగా నమ్ముతున్నారంటే, ఇంత గొప్పగా ఆచరిస్తున్నారు అంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఇక్కడ మన దేశంలో ఉన్న వాళ్ళేమో మన మతాల్ని, మన గౌరవాల్ని, మన సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు మన గౌరవానికి, ముఖ్యంగా మన ధర్మం గురించి తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి ఈ టైంలో ఒక రష్యా నుంచి వచ్చి మన దేశానికి సంబంధించి, మన ధర్మానికి సంబంధించినటువంటి దేవుళ్లను ఆరాధిస్తూ, పూజిస్తూ అనేక గుళ్ళు తిరుగుతున్నారు అంటే చాలా ముచ్చటేస్తుందని చెప్పాలి. అందుకనే ఎప్పుడు పొరుగుంటి పుల్లకూర రుచిగానే ఉంటది అన్నట్టుగా మనకి అక్కడ ఉన్న వాళ్ళేమో మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని వాళ్ళు గౌరవంగా చూసుకుంటూ, మిగతా ధర్మాలని కూడా గౌరవిస్తూనే మన ధర్మాల్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళు మాత్రం మన ధర్మాన్ని తిడుతూ, పక్క ధర్మాన్ని పొగుడుతూ, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ మన ధర్మాన్ని మాత్రం కించపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నా లెజినోవా గారు రీసెంట్ గా మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి సింగపూర్లో ప్రమాదం అయిన తర్వాత ఆమె స్వయంగా తిరుపతి వెళ్ళి తలనీలాలు, పూర్తి నీలాలు సమర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ దేవుణ్ణి మొక్కుకుని ఆయన్ని కాపాడినందుకు, వాళ్ళ అబ్బాయిని కాపాడినందుకు అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవటమే కాకుండా అన్నదానం కూడా చేసింది ఆయన పేరు మీద, వాళ్ళ అబ్బాయి పేరు మీద. ఆ తర్వాత మళ్ళీ నిన్న వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళి ఆమె వెళ్ళటంతో పాటు, ఆమెతో పాటు ఆమె బంధువులు, రష్యా నుంచి వచ్చినటువంటి చాలా మందితో పాటు అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఆ అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఆలోచించండి, మనం ఏం చేస్తానో, మన ధర్మం గురించి మనం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాం. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఈ ధర్మానికి సంబంధించినటువంటి భూమి మీద పుట్టి, ఈ ధర్మం గురించి మనం కించపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది వేరే మతాల్లోకి వెళ్ళినా ఇక్కడ వాళ్ళని తిడుతూ, ఎక్కడ వేరే మతం వాళ్ళు మనం తిట్టమని ఏ మతము చెప్పలే, ఏ గ్రంథము చెప్పలే. మన ధర్మం కూడా, మన మతం కూడా ఎవరిని తిట్టమని, ఎవరిని కించపరచమని ఎప్పుడూ చెప్పలే. అయినా కానీ ఇక్కడ ఉండేటువంటి ఇవి అవి అని చెప్పి వీళ్ళు అలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అని చెప్పి వెటకారంగా తిడుతూ, బూతులు తిడుతూ, కించపరుస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్ళని చూసైనా సరే మీరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని అయితే అక్కడ మీరు పాటించాలని అనుకుంటున్నారో, ఎవరైతే మీకు పొరుగుంటి పుల్లకూర బాగా రుచిగా ఉందని అనుకుంటున్నారో వాళ్లే ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని వాళ్ళ దానికన్నా మించి గౌరవిస్తున్నారు అంటే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది. ఏదేమైనా ఎవరినైనా సరే మనం కించపరచాల్సిన అవసరం లేదు. మీ ధర్మాన్ని మీరు పాటించండి, పరమతాన్ని మీరు గౌరవించండి అనేటువంటి పరిస్థితి మన దేశంలోనే ఉంది. అందుకని ఇక్కడ అన్ని మతాలు ఇక్కడ స్వేచ్ఛగా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి అద్భుతంగా ఒక అన్ని మతాల సమ్మేళనంగా, అన్ని జాతుల సమ్మేళనంగా మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాల పాటు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల యుద్ధాలు వచ్చినా కూడా మనం ఎదురొడ్డి నిలబడి మనం ఇంత పురోగతికి వెళుతున్నామంటే ఇక్కడ ఈ ధర్మం తాలూకా గొప్పతనం అని. దయచేసి దీన్ని నిజంగా అన్నా లెజినోవా గారు మరి ఎంతలా నమ్ముతున్నారో నాకైతే తెలియదు, కానీ నిన్న చూస్తుంటే చాలా ముచ్చటని అనిపించింది. ఆమెతో పాటు కొంతమంది ఆమె స్నేహితురాలను అనుకుంటా, బంధువులను అనుకుంటా తీసుకొచ్చి భద్రకాళి, వరంగల్కి సంబంధించినటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని అక్కడే కాసేపు కూర్చుని తీర్థప్రసాదాలు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంతైనా పవన్ కళ్యాణ్ గారి ఆ భావాలు ఆవిడలో కూడా చాలా పాటించారు. కాబట్టి ఇవి మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆఖరికి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళకి నమస్కారం పెడితే ఆయన చెప్పులు తీసుకుని పట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడికి వెళ్ళినా ఎంత హుందాగా, రష్యన్ మహిళ ఉండి కూడా మన కల్చర్కి తగ్గట్టుగా ఎంత హుందాగా వస్త్రాలంకరణ చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అంటే ఇంతలా మనలో కలిసిపోవటం, ఇంతలా మనలో ఇమిడిపోవటం, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను ఇంతలా గౌరవిస్తూ పాటించడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంట్లో అది చేస్తున్నారు. కాబట్టి అన్ని మతాలను ఎలా గౌరవించాలో, ఎలా పూజించాలో, ఎలా వాళ్ళకి మంచి ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలో అని నాకు తెలిసి ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నట్టు అనిపించింది.